ఇట్లా రిజల్ట్స్ వచ్చినాయో లేదో టీవీలో ఒకటే మోత 1 1 1 2 2 2 10 లోపు 100 ర్యాంకులు 100 లోపు 500 ర్యాంకులతో ర్యాంకుల పండ వండిస్తున్న ఏకైక విద్యా సంస్థ మాకు మేమే పోటీ మాకెవరు లేరు సాటి ఇగో ఇట్లా దంచుతుంటాయి ప్రైవేట్ కాలేజీలు అడ్వర్టైజ్మెంట్లతోని మేమే ఫస్ట్ అంటే మేమే ఫస్ట్ అని మాకిన్ని ర్యాంకులు వచ్చినాయి అంటే మాకిన్ని వచ్చినాయని పోటీ వడి యాడ్లిస్తుంటారు ఇవన్నీ మీకు తెలియని కాదనుకోరి కానీ ఈ ముచ్చటైతే పక్క తెలియదులా అసలు అనుకోరు కూడా ఇంత మంచి సెంటర్లా అంత పెద్ద హోర్డింగ్ ఉన్నదంటే పక్కా ఏదో కార్పొరేట్ కాలేజీలో పెట్టించిర్రు అనుకుంటురులే కానీ ఇది గవర్నమెంట్ కాలేజ్ హోర్డింగ్ చదువు కొనుక్కోకుర్రి సర్కారే ఫ్రీగా చదివిస్తది లక్షల రూపాయలు లేకుంటేనే లక్షణమైన చదువు మాటలు చెప్పుడు కాదు మా కాలేజీల చదివినోళ్ళ మార్కులు చూడుర్రని పెద్ద హోర్డింగ్ పెట్టించిండ్రు సిరిసిల్ల జిల్లా గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ సారే చేసింది గీ ఆలోచన రాష్ట్రంలో ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ తో బీటెక్ మొత్తం ఉచితంగా చదువు పూర్తయ్యేలాగా బడ్జెట్ తీసుకుంది కాబట్టి అగనట సర్కార్ కాలేజీలో చదువుకుంటే ఎంత ఫాయిదా ఉంటుందో తెలియక ప్రైవేటు బాట పడుతుండ్రు అందరికి ఎరక చేయాలని గీ ఉపాయం చేసిన మనకొస్తున్నాడు సారు అంతేకాదు కాలేజీల సుత ఫ్లెక్సీలు పెట్టించిండ్రు వాళ్ళ కాలేజీ పొరలకు వచ్చిన మార్కులు ఫోటోలతోని 1 నంబర్ కంప్యూటర్ ల్యాబ్లు క్లాస్ రూమ్లతోటి సగల సౌలతులున్న సర్కార్ కాలేజీలనే చేరాలి అని ఇట్లా ఎరక చేస్తున్నారన్నట్టు కానీ టైంకు కాలేజీకి పోయినమా మన పనేందో మనం చూసుకున్నామా మాపటీలి గంట కొట్టంగానే ఇంటి బాట పట్టినమా అన్నట్టు ఉండకుండా పోరలకు మంచి భవిష్యత్ ఇయ్యాలని తన్లాడుతున్న ప్రిన్సిపల్ సారును తారీఫ్ చేయాల్సిందేనులా